హలో గైస్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? దిస్ ఇస్ ఎలిసన్ వీర్స్నర్ F02 రైడర్ని. సో మీ అందరి రిక్వెస్ట్ మీద నేను హీరో నుంచి ఎక్స్ట్రీమ్ 125R క్రూజ్ కంట్రోల్ వర్షన్ తీసుకొచ్చాను అనమాట. టాప్ వేరియంట్ డ్యూయల్ డిస్క్తో వస్తుంది అనమాట. విత్ కిక్ రాడ్ కూడా ఉంటుంది. సో ఈ బైక్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అండ్ రైడింగ్ పర్స్పెక్టివ్లో ఎలా ఉంటుంది అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వర్తినా కాదా అనేది మనం ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మీకు ఓవరాల్ లుక్ అంతా చూసుకోవచ్చు. మీరు డుకాటి స్ట్రీట్ ఫైటర్ లాగే కనిపిస్తుంది అనమాట. మోస్ట్లీ కనిపిస్తుంది, బట్ దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి బిల్డ్ చేశారు. ఇక్కడ పైన మనకు హెడ్ లైట్ది ఇదంతా కౌల్ అంతా చూసుకుంటే ఇక్కడ డిఆర్ఎల్స్ ఉంటాయి, ఇక్కడ ప్యానల్స్ ఉన్నాయి అండ్ కొత్త కలర్ ఇది గ్రీన్ లీఫ్ కలర్ అంటారు. సో చూడడానికి బాగానే ఉంది అండ్ ఎల్ఈడి సిస్టమ్ ఇస్తున్నారు అనమాట. లైటింగ్ కూడా బాగుంది. టైర్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడీనే ఇస్తున్నారు అండ్ చాలా బ్రైట్ ఉన్నాయి అనమాట. ఇవి మడ్ ఫ్లాప్ కూడా చూసుకుంటే ఫైబర్ ఇస్తున్నారు. చాలా మంచి క్వాలిటీ ఉందన్నమాట. చాలా హార్డ్గా అనిపిస్తుంది ఇది. సైడ్ ప్రొఫైల్ కూడా మనం చూసుకుంటే చాలా షార్పీ అండ్ చాలా స్లీకీ కనిపిస్తుంది. మీకు స్పోర్టీ లుక్ అంతా ఉంటుంది. దీని కట్స్ కర్వ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి అనమాట. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర మనం చూసుకోవచ్చు మల్టీ కలర్ ఆప్షన్ కనిపిస్తుంటుంది మీకు అండ్ ఎక్స్ట్రీమ్ అని చెప్పి పెద్దగా ఇక్కడ 3Dలో మెన్షన్ చేశారు. మనకి ఈ మెటీరియల్ ఎంత చూసుకుంటే ఫైబరే ఉంటుంది. సైడ్ ప్యానల్ కూడా మనం ఫేరింగ్ చూసుకుంటే 125R అని చెప్పి చాలా షార్పీ కట్స్తో మెన్షన్ చేశారు. ఇదంతా స్టిక్కరింగ్. ఫుల్ బ్లాక్లో ఇంజన్ ఉంటుంది అండ్ ప్యానల్స్ ఉన్నాయి. గార్డ్స్ లాగా ప్రొటెక్టివ్ లేయర్స్ కూడా పెట్టారు అండ్ కిక్ రాడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సైడ్ ప్యానల్ మీద మనకు హీరో లోగో ఉంటుంది అండ్ మినిమల్ గ్రాఫిక్స్ అంతా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఎగ్జాస్ట్ డిజైన్ అండ్ కలర్ చూసుకున్నా ఫుల్ మ్యాట్ బ్లాక్ కలర్ లో ఉంటుంది అండ్ ఒక ప్రొటెక్టివ్ లేయర్ కూడా మెటాలిక్ లో ఇస్తున్నారు అనమాట. సో చూసుకోవచ్చు క్వాలిటీ ఏదైతే బాగుంది. రియర్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మంచి స్లీకీ డిజైన్ కనిపిస్తుంది. ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ఉంటుంది. షార్పీ కట్స్ కనిపిస్తుంటాయి మీకు. కాకపోతే ఈ రియర్ టైర్ ని కూడా ఇంకొంచెం పెద్దగా వైడ్ గా ఇచ్చేస్తుంటే ఇంకా ఎన్హాన్స్ అయిపోయేది దీని లుక్. బట్ 125cc కాబట్టి ఈ టైర్ కూడా బాగుంది. కింద సైడ్ ఒక మడ్ ఫ్లాప్ కూడా ఇస్తున్నారు అనమాట. మీరు ఫిట్ చేయించుకోవచ్చు దీన్ని. సీట్ కూడా చూసుకుంటే స్ప్లిట్ సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ వేరియంట్ లో మనకు స్ప్లిట్ సీట్ ఉంటుంది అండ్ దీంట్లోనే సింగిల్ సీట్ వేరియంట్ కూడా ఉంటుంది ఒకటి. సో ఈ సీట్ చూసుకుంటే ప్యూర్లీ మేడ్ ఫర్ యూత్ అండ్ చాలా సాఫ్ట్ కుషనింగ్స్ ఉన్నాయి. మీకు సింగిల్ సీట్ వేరియంట్లో కూడా సింగిల్ సీట్ ఉంటుంది. ఫ్యామిలీస్కి యూజ్ చేసుకోవచ్చు మీరు అండ్ పిల్లలకి కూడా కంఫర్టబుల్ ఉంది. కాకపోతే కొంచెం చిన్నగా అనిపిస్తుంది. గ్రాబ్ రైల్స్ గురించి మాట్లాడుకున్నా మెటాలిక్లో ఇస్తున్నారు అండ్ స్పెషల్ కలర్ మెన్షన్ చేస్తారు అనమాట. దీనికి షార్ప్గా ఉంటాయి హార్న్స్ లాగా. ఫ్యూయల్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 10 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ దీంట్లో మైలేజ్ విషయానికి మాట్లాడుకుంటే అరౌండ్ ఒక 60 km/L ఆఫ్ మైలేజ్ మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఆన్ రోడ్లో రియల్ వరల్డ్లో చూసుకున్నా కూడా మీకు ఒక 55 అయితే వస్తుంది. మీరు ఒకవేళ యూజర్ అయితే ఎంత వస్తుంది మైలేజ్ అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 124.7cc ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది అనమాట. 5-speed మాన్యువల్ గేర్ బాక్స్తో పాటు అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 11.4 bhp ఆఫ్ పవర్ అండ్ 10.5 Nm ఆఫ్ టార్క్. సో ఇందులో పవర్ అయితే బాగుంది. ఇనిషియల్ టార్క్ కూడా పర్లేదు. సెకండ్ గేర్ తర్వాత నుంచి మనం మంచి పుల్ తీసుకుంటుంది. ఓవర్టేక్ చేయొచ్చు మీరు అండ్ లాంగ్ రన్లో మంచి పవర్ కూడా ఉంది. 5th గేర్లో మీకు లాంగ్ రేస్ చేసేంత క్యాపబిలిటీ ఉంటుంది అండ్ 100 km/h టాప్ స్పీడ్ వెళ్తుంది. ఇది ఈకో మోడ్, రోడ్ మోడ్ అండ్ పవర్ మోడ్ అని చెప్పి 3 మోడ్స్ ఇస్తున్నారు. సో మీరు అకార్డింగ్గా యూజ్ చేసుకోవచ్చు. వీల్స్ చూసుకుంటే ఇక్కడ బోత్ వీల్స్ కి 17-inch అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుల్ బ్లాక్ మ్యాటిక్ కలర్ లో ఉంటాయి అనమాట. పర్టికులర్లీ ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే 17-inch అలాయ్ వీల్ తో పాటు MRF జాపర్ టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 90/90 ఉంటుంది. ఫ్రంట్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 276 mm ఆఫ్ డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది. సో బ్రేకింగ్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకున్నా ఇక్కడ మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది. ఈ బైక్ లో సస్పెన్షన్ క్వాలిటీ చాలా నచ్చింది నాకు. రియర్ సైడ్ వీల్ చూసుకున్నా 17-inch అలాయ్ వీల్ తో పాటు మనకు MRF జాపర్ టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 120/80 ఉంటుంది. రియర్ సైడ్ బ్రేకింగ్ చూసుకున్నా డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని సైజ్ కూడా అరౌండ్ ఒక 220 mm ఉంటుంది. డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది. సో బ్రేకింగ్ వైజ్ అయితే చాలా
బాగుంది ఈ బైక్. రియర్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నా 7 స్టెప్ అడ్జస్టబుల్ స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ ఇస్తున్నారు. సో ఈ రియర్ సస్పెన్షన్ క్వాలిటీ కూడా బాగుంది, చాలా స్మూత్ అనిపించింది. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నా ఇక్కడ 794 mm ఆఫ్ సీట్ హైట్ ఉంటుంది, అలాగే 180 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్. సో స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కూడా మీరు ఎక్కువ ఇబ్బంది పడరు అనమాట. అండ్ దీంట్లో మీరు లీనింగ్ పొజిషన్, రైడింగ్ క్యాపబిలిటీ ఇదంతా మనం చూసుకుంటే అప్రైట్ హ్యాండిల్ బార్ పొజిషన్ ఉంటుంది, నేకెడ్ బైక్ లాంటి ఫీల్ ఉంటుంది అనమాట. ఎక్కువ ఇబ్బంది అయితే పడరు, కంఫర్టబుల్ రైడ్ చేసుకోవచ్చు. అలాగే కర్వ్ వెయిట్ గురించి మాట్లాడుకున్నా జస్ట్ 134 kilograms ఆఫ్ వెయిట్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ అనమాట. సో బిగినర్స్కి బాగుంటుంది. ఈ బైక్లో లైటింగ్ చూసుకున్నా మనకు ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ఉంటుంది అనమాట, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ డిఆర్ఎల్స్ కూడా ఉంటాయి దీంట్లో, అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఫుల్లీ ఎల్ఈడి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మనకు హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లైటింగ్ క్వాలిటీ అయితే డీసెంట్ ఉందన్నమాట. ఈ బైక్లో ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. ఓకే గైస్, సో నరసింహ హీరో షోరూమ్ దగ్గర ఉన్నాం. సో కొత్త 2026లో రిలీజ్ అయిన హీరో ఎక్స్ట్రీమ్ ఆర్ చూసుకోవచ్చు విత్ క్రూజ్ కంట్రోల్. లెట్స్ రైడ్ దిస్. దీని రైడింగ్ ఎబిలిటీ ఎలా ఉంటుందో చెక్ చేద్దాం ఒకసారి మనం. ఇనిషియల్ పికప్ మీరు చూసుకోవచ్చు, ఇనిషియల్ పుల్ అయితే బాగుంది. సో ఈజీ టు కంట్రోల్ ఉంటుంది, బాగా కంట్రోల్ చేయొచ్చు మీరు. చాలా లైట్ వెయిట్, ఇందులో బ్రేకింగ్ కూడా బాగుందన్నమాట, మీరు చూసుకోవచ్చు. సడన్ బ్రేక్స్ అప్లై చేసినా కూడా ఈజీగా అప్లై అవుతాయి, ఎందుకంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఇస్తున్నారు అనమాట. సో ఇలాంటి ఆఫ్ రోడ్స్ అండ్ స్ట్రీట్స్, రోడ్స్ లేకుండా ఉంటాయి కదా, అలాంటి చోట కూడా సస్పెన్షన్ బాగా వర్క్ అవుతుంది అనమాట, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో దిస్ బైక్ ఈజ్ ప్యూర్లీ మేడ్ ఫర్ స్ట్రీట్స్. సో ఎక్కువ స్ట్రీట్స్ అండ్ డైలీ కామిట్ ఎక్కువ చేస్తాం అనుకుంటే మీరు దీన్ని తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. లాంగ్ డ్రైవ్స్ గురించి మాట్లాడుకున్న ఒక 100-150 kilometers అయితే మీరు అప్ అండ్ డౌన్ ఖచ్చితంగా చేయొచ్చు, బాగుంటుంది. అండ్ అన్నీ ఉన్నాయన్నమాట, టీఎఫ్టీ డిస్ప్లే, బ్లూటూత్ కనెక్షన్, నావిగేషన్ అన్నీ ఉంటాయి. మీరు చూసుకుంటే క్రూజ్ కంట్రోల్ కూడా ఇస్తున్నారు అనమాట దీంట్లో. సో స్ట్రీట్స్లో ఇలా తిప్పుకోవడానికి బాగుంటుంది. అండ్ బడ్జెట్లో మంచి 125cc కావాలనుకుంటే మాత్రం దిస్ ఈస్ పర్ఫెక్ట్. ఈ బైక్ని డుకాటీ స్ట్రీట్ ఫైటర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేశారు. సో 125ccలో అలాంటి బైక్సే ఉంటే ఇలానే కనిపిస్తాయేమో. ఓవరాల్ మీరైతే దీన్ని తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. పాస్చర్ చూసుకున్నా కూడా అప్రైట్కే ఉంటుంది, పెద్ద డిస్కంఫర్ట్ ఏమి ఉండదు అనమాట. నేకెడ్ బైక్ ఫీల్ ఇస్తుంది మీకు. ఈ బైక్లో ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కూడా మనం చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎల్సిడి డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డిజిటల్ ఉంటుంది అనమాట, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. అండ్ ఆర్పిఎం ఇండికేషన్ ఉంది, అండ్ కలర్ ఉంటుంది అనమాట దీంట్లో. ఇక్కడ మోడ్స్ చూపిస్తుంది, రోడ్ మోడా, పవర్ మోడా అండ్ ఈకో మోడా అనేది. అండ్ ఇక్కడ గేర్ ఇండికేటర్ ఉంటుంది, స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ టైం చూపిస్తుంది అనమాట, అండ్ డేట్ అని కూడా మెన్షన్ చేశారు. వీటిని చేంజ్ చేసుకోవచ్చు, మీరు చేంజ్ చేసుకొని. క్లాక్ సెట్టింగ్స్ ఉంటాయి, ఇక్కడ ఓడో చూపిస్తుంది మీకు, ట్రిప్ ఏ డీటెయిల్స్ ఉంటాయి, ట్రిప్ బి డీటెయిల్స్ ఉంటాయి, ట్రిప్ బిలో యావరేజ్ చూపిస్తుంది. అండ్ i3s కూడా ఉంటుంది దీంట్లో, సో అది కూడా మీకు చూపిస్తుంది అనమాట, ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ కూడా ఉంటుంది. ఓవరాల్ మనం చూసుకుంటే అరౌండ్ 55 km/L వస్తుంది అనమాట ఇప్పుడు యావరేజ్ ఫ్యూయల్. అండ్ రేంజ్ కూడా చూపిస్తుంది మీకున్న ఫ్యూయల్తో. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఇవన్నీ ఉంటాయి, మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ న్యూట్రల్ ఇండికేషన్ ఉంటుంది, టర్న్ ఇండికేటర్స్ ఇండికేషన్, హై బీమ్ ఇండికేషన్ అండ్ లో ఫ్యూల్ ఇండికేషన్, ఏబిఎస్ ఇండికేషన్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇట్ సైడ్ సైడ్ స్టాండ్ ఇండికేషన్, చెక్ ఇంజన్ ఇవి కూడా ఉంటాయి. హ్యాండిల్ బార్ బటన్స్ చూసుకున్నా కూడా ఇక్కడ కాన్సోల్ని కంట్రోల్ చేయడానికి బటన్స్ ఇచ్చారు. అండ్ మోడ్ చేంజ్ చేసుకోవడానికి కూడా మోడ్ స్విచ్ ఇచ్చారు ఇక్కడ. అండ్ టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంటుంది. అండ్ హార్న్ చూసుకుంటే డీసెంట్ హార్న్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ స్విచ్ కూడా ఉంటుంది ట్రిగరింగ్లో. రైట్ సైడ్ చూసుకున్నా ఇక్కడ హజార్డ్ స్విచ్ కనిపిస్తుంది, ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ ఉంటుంది అండ్ సెల్ఫ్ కూడా దీంట్లోనే ఉంటుంది. అండ్ క్రూజ్ కంట్రోల్ స్విచ్ అనమాట ఇది, మీరు చూసుకోవచ్చు. మీకు ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్లో పెట్టుకొని క్రూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ హీరో ఎక్స్ట్రీమ్ 125R క్రూజ్ కంట్రోల్ వర్షన్. దీంట్లో డిజైన్ గురించి మాట్లాడుకుంటే డిజైన్ అయితే చాలా బాగుంటుంది, స్పోర్టీ ఫినిష్ ఉంటుంది, యూత్ఫుల్ ఉంటుంది అనమాట. మీరు ఒకవేళ యూత్ అయితే మాత్రం తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. బిగినర్ ఫ్రెండ్లీ అనమాట. రైడింగ్ పర్స్పెక్టివ్లో మాట్లాడుకున్నా మీకు మంచి మంచి ఫీచర్స్
ఫీచర్స్ ఉన్నాయి. 3 మోడ్స్ ఇస్తున్నారు, ఈకో, రోడ్ అండ్ పవర్ మోడ్ అని చెప్పి. అండ్ అలాగే క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఉంటాయి, మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బ్రేకింగ్ పరంగా చూసుకున్నా కూడా డ్యూయల్ ఛానల్ ABS, డ్యూయల్ డిస్క్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. సస్పెన్షన్ క్వాలిటీ కూడా చాలా స్మూత్ అని ఉందన్నమాట. రైడింగ్ ఎర్గనామిక్స్లో మనకు హ్యాండిల్ బార్ పొజిషన్, సీటింగ్ ఇవి కూడా డీసెంట్గా ఉన్నాయి. బిగినర్ ఫ్రెండ్లీ ఉంటుంది. అలాగే ఈ బైక్లో మీకు చాలా వేరియంట్స్ ఉంటాయి. కిక్ రాడ్ వర్షన్ ఉంటాయి, సింగిల్ సీట్ వర్షన్స్ ఉంటాయి. మన దగ్గర టాప్ వేరియంట్ డ్యూయల్ సీట్తో వస్తుంది, క్రూజ్ కంట్రోల్ వర్షన్ అనమాట. సో దీంట్లో మీకు TFT ఇవన్నీ ఉంటాయి అనమాట. క్రూజ్ కంట్రోల్, TFT, స్ప్లిట్ సీట్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో మనం కలర్స్ గురించి మాట్లాడుకున్నా చాలా బంచ్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. మన దగ్గర ఉన్నది గ్రీన్ లీఫ్ కలర్ అనమాట. దీంట్లో ఒక నియాన్ కలర్, ఒక గ్రీన్ కలర్, ఇలాంటి రేసింగ్ కలర్స్ అన్నీ ఉంటాయి. బ్లూ, రెడ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. మీరు అన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అలాగే ప్రైస్ గురించి మాట్లాడుకున్నా టాప్ వేరియంట్ చూసుకుంటే 1,30,000 to 1,35,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మీ సిటీకి ఒకటిగా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ బైక్ ఎలా అనిపిస్తుంది అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా మన నరసింహ హీరో షోరూమ్ అయితే విజిట్ అవ్వండి. మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. మన ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేయండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ఛాన్స్ కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ ఇంకా మీకు వేరే బైక్స్, కార్స్ రివ్యూస్ ఏవి కావాలన్నా కూడా కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై బెస్ట్ టు డూ ఇట్. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటే టేక్ కేర్, బాయ్.